తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై కాళీయ మర్దునుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. స్వామివారి సర్వభూపాల వాహనంలో భక్తులకి అనుగ్రహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు అయితే మాడవీడుల్లో స్వామివారి ఊరేగింపు సమయంలో కళాకారుల బృందం, తిరుపతికి సంబంధించి ఎస్వి మ్యూజిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల బృందం ఎంత చక్కగా ఏదైతే స్వామివారికి ఇష్టమైనటువంటి గరుడుమంతి వాహన రూపంలో అయితే మనం చూస్తున్నామో చాలా చక్కగా కూడా అదే యొక్క అలంకారంలో భక్తులకి మాడవీధుల్లో మనం ఈ పక్కగా చూసుకున్నట్టయితే గోదాదేవి, కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ గోదాదేవి అలంకారంలో మధ్యలో కృష్ణుడు, చుట్టూ ఉన్నటువంటి గోపికల్లో గోదాదేవి అలంకారంలో కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ఎస్వి మ్యూజిక్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కళాకారుల బృందం ఇవాళ మాడవీధుల్లో భక్తులకి నృత్యంతో నాట్యం చేస్తున్నట్టు పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. గోదాదేవి అలంకారంలో ఉన్నటువంటి ఈ యొక్క బృందం చేస్తున్నటువంటి విన్యాసాలు ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు కూడా ఈ యొక్క వీక్షిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు, దాదాపు 2వ తరగతి చదువుతున్నటువంటి ఈ పిల్లలు అయితే నెమిలీకలతో నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా దేవతామూర్తులు అవతారంలో ఉన్నటువంటి అయితే హనుమంతు, సీత, రామల్, లక్ష్మణులతో పాటు అట వేడుకొండలవాడు శ్రీదేవి, భూదేవి సంబంధించినటువంటి అలంకారంలో ఉండవు. అదేవిధంగా పక్కనే చూసుకుంటే నారద మహర్షి, అదేవిధంగా మనం కానీ చూసుకున్నట్టయితే ఈ పక్క లక్ష్మీ నరసింహ అవతారము, భక్త ప్రహ్లాదుడు, కృష్ణుడు ఉన్నటువంటి ఈ యొక్క అవతార మూర్తులు సంబంధించినటువంటి వేషధారంలో వీళ్ళు నృత్యం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవతామూర్తుల్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా హరిదాస్ సంబంధించి ఏదైతే నారద మహర్షి వారు ఉన్నారో అయితే మాట్లాడదాం. ఏం పేరు, ఏ ఊరు మీది? నా పేరు అంజలి, మేము తిరుపతి నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇవాళ మీరు ఇక్కడ చేయడం నిజంగా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. స్వామివారి సేవ చేయడం అనేది ఎంతో అదృష్టం కూడినది, అందరికీ దొరకదు, మాకు దొరికింది. అది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చూడొచ్చు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామి స్వయంగా దిగి వచ్చినటువంటి అవతార రూపంలో స్వామివారి ఈ ఎస్వి కళాశాలకు సంబంధించినటువంటి కళాకారులు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏం పేరు మీరు? ఇవాళ వెంకటేశ్వర స్వామి వేషధారంలో భక్తులకి ఏదైతే నృత్యం చేస్తున్న పరిస్థితి ఉంది, ఏ విధంగా చూడండి? నా పేరు శశి అండి, నేను టీఏడి ఎస్వి కాలేజ్ మ్యూజిక్ నుంచి వచ్చాను. ఈ డాక్టర్ పి శరత్ చంద్ర గారు మా గురువు గారు, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి, మా గురువు గారికి, టీడీటీ అందరికీ మా ధన్యవాదములు కోరుతున్నాను. మనం చూడొచ్చు దాదాపు 10 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారుల బృందం వివిధ అలంకారంలో, వివిధ వేషధారంలో మాడవీధుల్లో భక్తులకి నృత్యం చేస్తూ మాడవీధుల్లో స్వామివారి వాహనం ముందర ఈ యొక్క కళాకారుల బృందం అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నటువంటి ఎస్వి మ్యూజిక్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కళాకారుల యొక్క బృందము మనం చూసుకున్నట్టయితే అట గోపిక కృష్ణుళ్ళకు సంబంధించినటువంటి గోదాదేవి అలంకరణ, అదేవిధంగా వాహనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవుడు సంబంధించిన వేషధారంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళందరూ మనం చూడొచ్చు. సీత, రామ, లక్ష్మణ, హనుమంతు వారితో ఉన్నటువంటి యొక్క కళాకారుల బృందం. దీనికి సంబంధించి ఈ యొక్క ఎస్వి మ్యూజిక్ కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం. ఇంకా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది టీం వచ్చారు, ఏ విధంగా ఉన్నారు? నేను గత 12 సంవత్సరాల కిందటి వరకు భరతనాట్యం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాను. ఈనాడు మా ప్రిన్సిపల్ గారి వల్ల, అందులో టీటీడీ యాజమాన్యం వల్ల ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ టీం 42 మందితో మేము ఈ శ్రీవారి వివిధ రూపాలతో ఈ భరతనాట్య కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీటీడీ యాజమాన్యం చూడొచ్చు అయితే స్వామివారి వివిధ వేషధారంలో ఉన్నట్టు ఈ యొక్క కళాకారుల బృందం దాదాపు 40
52 మంది విద్యార్థులతో ఈ యొక్క కళాకారులు స్వామివారి మాడ వీధుల్లో తమ వేషధారులతో వచ్చి భక్తుల్ని ఆకట్టుకొట్టుకున్న పరిస్థితి. చాలా చక్కగా ఉన్నటువంటి ఈ యొక్క బృందాన్ని మనం చూస్తున్నటువంటి స్వామివారికి సంబంధించి అయితే అట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే స్వామివారు ఏదైతే యొక్క కాలంలో ఉన్నటువంటి అన్ని రకాల వేషధారులు ఈ యొక్క చాటి చెప్పే విధంగా కూడా అసలు ఈ యొక్క కళాకార బృందం చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుమల.